ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది రామా? ఎందుకు కంగారుగా ఉన్నావు? అర్జెంటుగా మనం ప్రశాంత్ నొప్పించి పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాలి సార్. ఎందుకు? ఏమైంది? అష్మితకి చెస్ట్ పెయిన్ వచ్చిందంట. పాపకి పాలు పట్టించకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అంట. అవునా? వెళ్దాం పద. అమ్మా, నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. పాపని ఇంకా తీసుకురాలేదా? కాల్ చేశానమ్మా, వచ్చేస్తున్నారు. మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పండి త్వరగా. అలాగేనమ్మా, వస్తున్నారు. అమ్మా, పాపని అస్మితాకి ఇవ్వండి బాబు. త్వరగా ఇవ్వు ప్రశాంత్. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పిందిగా. అదే నోటితో పాపనివ్వమని అడిగితే ఇవ్వడానికి నాకే ప్రాబ్లం లేదు. ప్రశాంత్, బెట్టు చేయడానికి ఇది సమయం కాదు. ఇవ్వు. ప్రాణాలు తీస్తానన్న తల్లిని కాపాడే శక్తి ఒక్క పాపకే ఉంది. అస్మిత జీవితాంతం పాపకి రుణపడిపోతుంది. అది చాలు. ఇవ్వు ప్రశాంత్. నొప్పి తగ్గిందా అస్మిత? తల్లి బిడ్డల బంధం అది సృష్టికర్త నిర్ణయం. దాన్ని మార్చడానికి మనకే హక్కు లేదు. పాలు తాగి పాప ఆకలి తీరింది. పాలిచ్చి అష్మిత తన ప్రాణాల్ని కాపాడుకుంది. దేవుడి సృష్టికి ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది. అది అష్మితకు అర్థం కావాలని దేవుడు ఈ పరిస్థితిని సృష్టించాడేమో. ఇప్పటికైనా ఈ బిడ్డ బాధని అష్మిత అర్థం చేసుకుంటే ఇద్దరూ ఆరోగ్యంగా హాయిగా ఉంటారు. ఈ కాలంలో అమ్మతనం ఎంతో మంది అమ్మాయిలకు దక్కని ద్రాక్ష లాంటిదమ్మా. ఆ అదృష్టం నీకు దక్కింది. దాన్ని నీ చేతులారా పాడు చేసుకోకు. ఈరోజు పాప నిన్ను 2 సార్లు కాపాడింది. పాప నీతో ఉండడం నీకు శ్రీరామ రక్ష. చూడమ్మా, మేమేం చేసినా అంతా నీ మంచి కోసమే. ఒక్కగానొక కూతురివి, నీకెన్నోసార్లు చెప్పాను. కాని నువ్వు నీ పంతాన్ని మార్చుకోలేదు. నీ కూతుర్ని వదులుకోకు. నువ్వు క్షేమంగా ఉండాలమ్మా. అవునమ్మా, ఆడదాని జీవితానికి ఇంతకు మించిన అందం లేదు. ఇంత చెప్పాక కూడా అర్థం చేసుకోకపోతే ఏం అర్థం లేదు. మనం కోరుకున్న మార్పు ఇప్పుడు అస్మితలో చూస్తామనిపిస్తుంది. ఇక నుంచి నీదే బాధ్యతరా. ఇది చూడండి మేడం, లేటెస్ట్గా వచ్చింది. పోయిన సంవత్సరం కూడా ఇదే చూపించి ఇదే మాట చెప్పారు. వస్తువు అమ్ముడైపోయాక అలాగే చెప్తారులేవే. నీకు నచ్చిందేదో తీసుకో. చూడండి అమ్మమ్మ, సంక్రాంతి పండుగకి షాపింగ్కి వెళ్తే మామూలుగా ఉండకూడదు కదా మరి. నువ్వు చూడు పిన్ని, ఆలస్యమైనా పర్వాలేదు కానీ అందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఇది ఎలా ఉంది? నీ స్థాయికి చాలా చీప్ గా ఉంది పిన్ని. ఇదెలా ఉంది? అసలు మీరిద్దరూ ఎక్కడున్నారు? పిన్ని, పేద పార్వతిలా ఆలోచించుకో. ఇప్పుడు పెత్తనం నీ చేతుల్లో ఉంది.
డబ్బుల పెట్టే నీ చేతుల్లో ఉంది. కొంచెం రిచ్గా ఆలోచించు. ఆ, అదేనండి అది అదే చూపించండి. ఎంత బాబు ఇది 30 లక్షలు అమ్మా. ఆ? 30 లక్షలా? మా ఆస్తులన్నీ అమ్మి కట్టమంటావా ఏంటి మీకు బిల్లు? నెక్లెస్ వద్దు ఏం వద్దులే. పార్వతి ఏదైనా చిన్న చైన్ తీసుకోవే, వెళ్ళిపోదాం. ఆ, 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 వద్దులేండి. ఏదైనా తక్కువ కాస్ట్లో చైన్ లాంటిది ఏమైనా చూపించండి. పిన్ని, నేను చెప్తున్నాను కదా, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? చారు 30 లక్షలు అంటున్నారే. డబ్బుల సంగతి నాకు వదిలే పిన్ని. ఎక్కడి నుంచి తెస్తావే? బ్యాంక్ కన్న వేస్తావా ఏంటి? కన్నం వేస్తాను, సున్నం వేస్తాను, ఏదో ఒకటి చేస్తానమ్మమ్మా. పిన్ని, నీకిది నచ్చిందా లేదా చెప్పు. అది నచ్చిందా అంటే వావ్, చూడు నీకెంత బాగుందో. అద్దం ఇవ్వండి. చూడు ఎంత బాగుందో, మెరిసిపోతున్నావు. తేడా వస్తే అదే ఉరితాడవుతుంది. చూసుకో పార్వతి. ముసల్దానా, నిన్ను చంపేస్తాను. పిన్ని, నువ్వేం భయపడకు, తీసుకో. ఆ, ఇది బిల్ చేయండి. ఆ ఆ, అది కాదే. అమ్మా, చారు చూసుకుంటానంటుంది కదా, వదిలేమ్మా. ఇది పెట్టుకుంటే నలుగురిలో నేను గ్రాండ్గా ఉంటాను. వస్తే పార్వతి, దీన్ని నమ్ముకున్నావా? మన కిడ్నీలమ్మి మనకే అందిస్తుంది. నువ్వు ఊరుకో బామ్మ. పిన్ని, పద. బిల్లు సంగతి ఏంటి చారు? మే హూనా పిన్ని. వీర్రాజు గారు, బిల్ చేయండి. ఇతనెవరే? పేరు సారై వీర్రాజు. ఏ తాగుతూ ఉంటాడా? నాటు సారా కాచి అమ్ముతుంటాను. కంగారు పడకమ్మమ్మా, మన బిల్ కట్టడానికి వచ్చాడు. వాడెందుకు కడుతున్నాడే మన బిల్లు? అన్నీ చెప్తాను, ఉండు. బిల్లు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి?